JLTV 7 న్యూస్ కి స్వాగతం. పోస్టల్ శాఖలో చిరు ఉద్యోగి గ్రామీణ డాక్ సేవలు చాలీ జీతాలతో జీడీఎస్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషించే స్తోమత లేకున్నా ఎలాగో నెట్టుకొచ్చిన కందూరు లక్ష్మణచారి 2.5 సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్లో MTS సీనియారిటీ ప్రమోషన్ పొంది శనివారం రోజు పదవి విరమణ పొందారు. కందూరు లక్ష్మణచారి 1982లో పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక ఉద్యోగంలో చేరారు. ఇది తాత్కాలిక ఉద్యోగమైన లక్ష్మణచారి ఎంతో సహనంతో ఓపికతో తన వృత్తిరీత్యా జీడీఎస్ పోస్ట్ మ్యాన్గా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో గల తిరుమలగిరి ప్రధాన తపాలా కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. 38 సంవత్సరాలుగా జీడీఎస్ పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వర్తించగా సుమారు 3 సంవత్సరాల క్రితం MTS అంటే గ్రూప్ D గా సీనియారిటీ కింద ప్రమోషన్ పొందారు. ఇదిలా ఉండగా శనివారం రోజు ఆయన పదవీ విరమణ పొందగా తిరుమలగిరి ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్టల్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో పోస్టు మాస్టర్ బి సత్యనారాయణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నార్త్ డివిజన్ జి సంపత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సభలో ముఖ్య అతిథులు సత్యనారాయణ, సంపత్ రెడ్డిలతో పాటు నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ MTS సికింద్రాబాద్ డివిజన్ మాజీ కార్యదర్శులు గవ్వలి శ్రీనివాసరావు, టి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు మూర్తి రాములు, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొని 42 సంవత్సరాల పాటు పోస్టల్ శాఖలో చిరు ఉద్యోగి అయిన కందూరు లక్ష్మణచారి ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఉత్తరాల బాట్వాడాలో కూడా లక్ష్మణాచారి ప్రజల మన్నన పొందారని స్థానిక లయన్స్ క్లబ్ వారు కూడా పలుమార్లు లక్ష్మణచారిని సన్మానించారని మాజీ కార్యదర్శి టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందూరు లక్ష్మణచారి సతీమణి శ్రీమతి కందూరి మంగతాయారు, కుమారుడు కందూరి వంశీ, కోడలు శ్రీప్రియ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రిటైర్డ్ అయిన లక్ష్మణచారి జీవితాన్ని సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు గడపాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో వర్షం కురుస్తున్నప్పటికీ తోటి సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. మాస్టర్ మరి నాకు ఇచ్చిన చిన్న సమయంతో మీ అందరికీ థ్యాంక్ చెప్తున్నాను. నేను చారి గారిని ఇక్కడ 19 నుంచి చూస్తున్నాను. మునేందర్ ఉన్నప్పుడు, శ్రీనివాసాచారి పోస్ట్ మాస్టర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా క్యాష్ టాలీ కాకపోతే నేను లోపల కూర్చునేవాడు. పోస్ట్ మాస్టర్ సార్ లోపల కూర్చోబెట్టుకున్నాను సాధారణ కొద్ది ఉంది సార్. పైసలు లెక్క పెట్టినప్పుడు మేడం రివ్యూ కాలేదా? పనిచేసి 96లో తిరుమలగిరి హెచ్ఓలో ఈడీడేగా అపాయింట్ అయ్యాడు. ఇక్కడ 96 నుంచి ఈడీడేగానే కంటిన్యూ చేస్తూ 2022లో MTSగా ప్రమోషన్ రావడం జరిగింది. ఆయన MTSగా ప్రమోషన్ ఇక్కడ 2.5 సంవత్సరాలు MTSగా పనిచేస్తూ ఇక్కడ ఈరోజు పదవీ విరమణ చేసుకున్న మన లక్ష్మణాచారి గారు తను 41 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా అతనికి శుభాభివందనాలు. తర్వాత తన రిటైర్మెంట్ లైఫ్ ఫ్యామిలీ పిల్లలతో చక్కగా ఆరోగ్యాలతో మంచిగా గడవాలని ఆ భగవంతుని మన PRC లిటరేచర్ క్లబ్ తరఫున ప్రార్థిస్తున్నాను. తను 83లో BPMగా హంసపేటలో జాయిన్ అయ్యారు. తను పోలీస్ సర్వీసు బయట 12 సంవత్సరాలు చేయడం చాలా ఇది. తర్వాత 96లో EDDAగా జాయిన్ అయ్యి తిరుమల రేట్లలో 26 years లాంగ్ సర్వీస్ చేశారు. తర్వాత ఇక్కడే ప్రమోషన్ MTSగా తీసుకుని 2.5 years చేసి ఓవరాల్ సర్వీస్ మన హెచ్ఓలో 29 years సర్వీస్ చేసి తను రిటైర్మెంట్ అవుతున్నారు. ఇంత గ్రేట్ సర్వీస్ చేయడం, చాలా మంచిగా రిటైర్మెంట్ అవ్వడం ఎంతో ఆనందదాయకం. తను నాకు 3 నెలలుగా నేను వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలుగా నేను చూశాను. క్యాష్ ఓవర్సీర్గా ఎంతో మంచిగా తను డ్యూటీ చేయడం, ఏ వర్క్ కూడా ఎటువంటి రిమార్క్ లేకుండా అంతా మంచిగా కోఆపరేటివ్గా, స్టాఫ్ అందరితో కోఆపరేటివ్గా చాలా మంచిగా వర్క్ చేశారు. తను రిటైర్మెంట్ లైఫ్ కూడా అమ్మగారికి
కానీ అలాంటి వాళ్ళు చేసి వాళ్ళు బియ్యం మరి మరి చాలా చేశారు. రెడీ సర్వీస్ 2 years చేస్తున్నారు. అదే ఒక బాధాకరం అంటే పెన్షన్ బెనిఫిట్స్లో ఏం లాభం లేదు. మినిమం 10 years సర్వీస్ ఉండాలి పెన్షన్ బెనిఫిట్ కావాలి. యాక్చువల్ దీన్ని కూడా చెప్పాను. ముందుగా ఈ జీటీఎస్ సర్వీస్ కూడా మనకు కొంచెం యాడ్ అవుతాయి. మినిమం పెన్షన్ కన్నా యాడ్ చేస్తే కొంచెం ఇలాంటి వర్షన్స్కి మనం బెనిఫిట్ తీసుకుంటాం. దాని యొక్క సభాముఖంగా వల్ల చనిపోయాడు. ఆయన కూడా మా సంతాపం ప్రకటన తెలియజేస్తున్నాము. అలాగనే మనకి మన జీపీఓలో క్యాష్ మెయిల్ హౌస్ ఆయన కూడా ఏదో కొంచెం ఇంటి ప్రాబ్లం వల్ల కొద్దిగా కిరోసం పోసుకున్నారు. అలాగనే మన డివిజన్ సెక్రటరీ తిరుమలగిరి చారి గారు శ్రీనివాచారి అండ్ మనకి మిత్రులు మనకి సీనియర్ మనిషి మూర్తి రాములన్న గారు, అలాగనే శ్రీనివాస్ గవాల సీనన్న గారు, వీళ్ళందరూ మన డిపార్ట్మెంట్లో పనిచేశారు. కనుక ఈరోజు మనకి చారీ రిటైర్మెంట్ సందర్భంగా ఒక విషయం మనం, ఎందుకంటే మనకి ఇక్కడ పనిచేస్తూ సతీష్ గారు అనేసి క్యాష్ డ్రైవర్ ఆయన ఈ మధ్య కాలంలోనే 1 monthలోనే చనిపోయాడు. ఆయన ఒక యాక్సిడెంట్ కేసులో. ఆయనకు ఒక సంతాపన ప్రకటన దేవుడిని వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలి. ఆయన పరిచయం నాకు 6-7 నెలల నుంచి ఉన్నా కానీ చాలా రోజులు చూస్తున్నాను. మా నాన్న డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు మీరు జీడిఎస్ రిటైర్ అవుతున్నారా? 20 years. ఎన్ని రోజులు చేసినా జీడిఎస్? 30 ఏళ్ళ. ఎన్ని ఏళ్ళు సర్వీస్? 20 years. కొత్త దాంట్లో రాలేదు. సంతోషం కొనసాగుతూ ఉంది. మీరు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా మీరు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి. మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో కలిసి. అండ్ ఒక జీడిఎస్ కానీ అంటే జనరల్గా జీడిఎస్ అనే నేను చెప్తున్నాను, ఎందుకంటే 2 ఏళ్ళు ఎంపీఎస్ సర్వీస్ అనేది పెద్ద ఎంపీఎస్ సర్వీస్ ఏమి కాదు. దానివల్ల ఆయన పెద్ద ప్రయోజనం పొందేది కూడా ఏమీ లేదు. ఒక సిజిహెచ్ ఏది బీపీఎం అక్టోబర్ బీఓ అకౌంట్ బోయినపల్లి ఏ వ్యూ అది అస్మాత్ బీఓ 83 నుంచి 90లో చేస్తాం బీపీఎల్. 96 నుంచి ఇక్కడికి వచ్చినాం. 96 నుంచి కంటిన్యూ. జనరల్గా ఏంటంటే జరిగితే వచ్చేటప్పుడే ఎంత వస్తాయి, నాకు ఎంత వస్తాయి 5 లక్షలకి టెక్నిక్ రాదు మేబీ. కాబట్టి ఆ వాటిని 10 సార్లు చూపిస్తే ఇక్కడ జిల్లా సెక్రటరీ వచ్చిన మన స్టాఫ్ అందరికీ నేను 83లో నుంచి 95 వరకు ఈక్వల్గా పనిచేసిన నేను 96 నుంచి ఎంఎస్ఓలో ఇక్కడ పనిచేసుకుంటూ ఈరోజు రిటైర్ అవుతున్నాను. ఇక్కడ అందరు నాకు కోఆపరేషన్ చేశారు ఈ ప్రకారంగా. కాబట్టి మా శ్రీనివాస్ గారు కానీ రాములు గారు కానీ ఏదైనా మొత్తం కోఆపరేషన్ చేశారు, కష్టపడడం చేస్తాను ఈ విధంగా. కాబట్టి అందరికీ సమానంగా తెలియజేస్తాను. అందరూ వచ్చి అందరూ వచ్చి కోఆపరేషన్ చేశారు. చాలా ధన్యవాదాలు అందరికీ. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీరందరికీ